నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలోనే హైకోర్టులో కేసేసిండ్రు. బీసీ కులాలకు సంబంధించిన బాగా వెనకబడిన కులాలకు సంబంధించిన వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేసిండ్రు. ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లకు సంబంధించి 46 జీవో తెచ్చింది కదా, ఆ జీవోను రద్దు చేయండి అని పిటిషన్ దాఖలు చేసిండ్రు. ఒక నాలుగైదు రోజుల క్రితం అనుకుంటా ఈరోజు తీర్పు వచ్చింది. స్టే విధించలేము, మేమేం జోక్యం చేసుకోలేము, ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మేము జోక్యం చేసుకోలేమని పిటిషనర్ తరపు న్యాయవాదికి చెప్పింది. అంటే ఓ రకంగా బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి. ఏం అడ్డంకులు లేవు, ఇంక పోవాల్సింది పోతుంది. ఇంకా ఆల్రెడీ మొదటి విడత నామినేషన్లు స్టార్ట్ అయిపోయినాయి, రెండో విడత మూడో విడత కూడా రువ్వడి మీద పోతుంది. ఇక మొత్తమే అయితే ఒక రిలీఫే. దీనివల్ల ఏమన్నా అవుతుందా, ఏమన్నా జరుగుతుందా, ఏమన్నా స్టే విధిస్తుందా, ఏమైనా అడ్డం పడతారా అనే వార్తలు కూడా వచ్చినాయి, కానీ ఏం లేదు. ఇక తదుపరి విచారణ 8 వారాలకు వాయిదేసింది. అప్పటికి ఎలక్షన్లు అయిపోతాయి, అప్పటికి ఉండవు, ఎలక్షన్లు అయిపోతాయి. చూద్దాం. ఒకటి మనకు చిన్న ఆర్టికల్ వచ్చింది. సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేం, హైకోర్టు చెప్తుంది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ రోజే జరిగింది, ఇప్పుడే ఒక గంట క్రితమే, ఒక అర్ధగంట. ఈ దశలో సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక కోర్టుల జోక్యం ఉండదన్న ఈసీ తరపు లాయర్ల వాదనతో ఏకీభవించిందంట. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ 2 నెలలకు వాయిదేసిందంట. అప్పటికి ఎలక్షన్లు అయిపోతాయి, అప్పటికి ఎలక్షన్లు ఉండవు. ఏంది మరి కథ అంటే, ఇప్పుడు బీసీలల్లా ఏబిసిడి ఉంది కదా, ఏబిసిడి. అయితే బీసీల రిజర్వేషన్లు కేటాయించింది, కానీ అత్యంత వెనుకబడిన కులాలకు ఈ రిజర్వేషన్లు దక్కుతలేవు అనేది ప్రధానమైన ఆరోపణ. వాళ్ళే పోయి పిటిషన్ వేసిండ్రు కోర్టులో. అది అసలు కథ. అయితే కోర్టు కూడా బాగా తెలివిగానే మాట్లాడింది. సిజే ధర్మాసనం, మన హైకోర్టు ధర్మాసనం. గతంలో కేసీఆర్ కూడా 2019లో లోకల్ బాడీ ఎన్నికలప్పుడు మీరు ఏం చేసిండ్రు, అప్పుడు ఎందుకు పిటిషన్ వేయలేదు, ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు అనేది ప్రధానంగా ఒక ప్రశ్న లేవనెత్తింది. వాళ్ళు నీళ్లు నమిలినరట. అంటే వాస్తవంగా కూడా బీసీలల్లో కూడా అత్యంత వెనుకబడిన కులాలు కూడా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలల్లా, ముఖ్యంగా ఎస్సీలల్లా వెనుకబడిన కులాలు ఇప్పటికీ బయటికి రాలేదు. ఇంకా బయటికంటే చదువులలో కానీ, ఉద్యోగాలలో కానీ, రాజకీయంగా కానీ ఇట్లా తొంగి చూడలే ఇంతవరకు. అట్లా బీసీ కులాల్లో కూడా వెనుకబడిన కులాలు ఉన్నాయంట, వాళ్ళు కూడా ఇట్లా తొంగి చూడలేదంట. ఇక రిజర్వేషన్లు అన్నీ వీళ్ళే ఎత్తుకపోతున్నారు. ఉన్నారు కదా మొత్తం ఎక్కువ యాదవ్స్ కానీ, లేకపోతే గౌడ్స్ కానీ, వీళ్ళదే ఉంటుంది, వీళ్ళకే పెత్తనం, వీళ్ళకే రిజర్వేషన్ల ఫలాలు అందుతున్నాయి. ఏ పదవి వచ్చినా బీసీలల్లా వీళ్ళే ఎత్తుకపోతున్నారు. వెనుకబడిన వర్గాలకు సంబంధించిన మా పరిస్థితి ఏంది, మేము రాకూడదా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అనేది ప్రధానంగా వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసారు. అంటే డెడికేషన్ కమిషన్ ఆధారంగానే 46 జీవోను ప్రభుత్వం జారీ చేసింది, రిజర్వేషన్లు కేటాయించింది. మంచిదే, సంతోషం. కానీ ఆ రిజర్వేషన్లు బీసీలల్లా ఏబిసిడి వర్గాలకు పోతున్నాయి, మంచిదే. కానీ అత్యంత వెనుకబడిన కులాలకు వస్తలేవు అనేది ప్రధానంగా వాళ్ళు పిటిషన్ వేసారు. ఇక కోర్టు కూడా పెద్దగా జోక్యం చేసుకోలేదు, పెద్దగా లోతుకు పోలే. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మరి ఎందుకు మీరు అప్పుడు పిటిషన్ వేయలేదు, అప్పుడేం చేసిండ్రు, ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చిందని రకరకాల ప్రశ్నలు వేసింది, ఇక చేసింది. ఇక మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డెడికేషన్ కమిషన్ ఆధారంగానే ఇచ్చిందని చెప్తుంది. కానీ పాత రిజర్వేషన్ల పరంగానే పోయింది, పెద్దగా మార్పు ఏం లేదు. ఇక ఉయ్యాల అటు ఊగి ఇటు ఊగి ఆ కొనకోయి ఈ కొనకోయి వచ్చి ఇన్నే అయింది. మరి కాదా? ఈ కేసీఆర్ అన్న గతంలో, ఇప్పుడు వస్తున్నాయి వార్తలు, మరి ఇక ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి అసలు బీసీలకు 17% ఇస్తారు రిజర్వేషన్, కనీసం 22 కూడా లేదని. గతంలో 23 ఇచ్చింది బీఆర్ఎస్, 22-23 ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ 17 ఇస్తుంది. ఏంది ఇది? ఉన్న నాలుకకు మందు పెడితే కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక పోయినట్టు ఏంది పరిస్థితి అనేది బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక రకరకాల వాదనలు అయితే వస్తున్నాయి. కానీ ఏదేమైనా బీసీలకు 42% అనేది చట్టబద్ధంగా బ్రహ్మ పదార్థమే. ఎస్, నేను కూడా ఈ క్వశ్చన్ వేసిన బీసీ సంఘాల నాయకులకు, ఇది మీకు బ్రహ్మ పదార్థమే కదా అంటే, లేదు బ్రహ్మ పదార్థం ఏం కాదంటున్నాడు. మరి బ్రహ్మ పదార్థం కాకపోతే ఎందుకు రాకపోయా చట్టబద్ధంగా? 9th షెడ్యూల్ ఎందుకు పెట్టలేదు కేంద్రం? మరి బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడతలేరు అని ఇవి క్వశ్చన్లు అడిగినా వాళ్ళు కూడా తటపటా ఇస్తున్నారు. ఎస్, 100% బ్రహ్మ పదార్థమే.
ఆ బ్రహ్మ పదార్థాన్ని తేవాలంటే ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు, ఇంకా ఎంపీలలో ఇద్దరు కేంద్ర మంత్రులు వాళ్ళు వీళ్ళంతా కలిసిపోయి మోడీ దగ్గర కూర్చుంటేనే అయితే తప్ప, లేకపోతే ఇది బ్రహ్మ పదార్థమే. మరి కాదా అండి? అప్పట్లో తమిళనాడులో 9th షెడ్యూల్లో పెట్టించింది జయలలిత. ఆమె పలుకుబడి కథా కార్ఖాన ఏదో ఆమె చేసింది. మరి వాళ్ళకి సాధ్యమైనప్పుడు వీళ్ళకి ఎందుకు కాదండి? అంటే చిత్తశుద్ధి ఉండాలి. బీసీల మీద, రిజర్వేషన్ల మీద చట్టబద్ధంగా ఇవ్వడానికి చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి ఉంటే రాదు. అందుకే నేను అనేది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, వాళ్ళు ఏదో చేసిండ్రు, సవరణలు చేయది, మన జీవోలు తెచ్చిండ్రు, ఆర్డినెన్స్లు తెచ్చిండ్రు, బిల్లులు తెచ్చిండ్రు, గవర్నర్కు పంపినరు, రాష్ట్రపతికి పంపినరు, లేదు అనలేదు. ఎందుకంటే కేంద్రం నుంచి సిగ్నల్ వస్తేనే కదా రాష్ట్రపతి కూడా సిగ్నేచర్ చేసేది. ఈయన కూడా గవర్నర్ కూడా సిగ్నేచర్ చేయాలంటే కేంద్రం నుంచి రావాలి, అటు నుంచి రాలేదు. ఈ బీజేపీ ఎంపీలు ఏం మాట్లాడతలేరు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే 100% ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీలకు 42% అనేది చట్టబద్ధంగా రావాలి, 9th షెడ్యూల్లో పెట్టాలంటే నిజంగా అది బ్రహ్మ పదార్థమే. ఆ బ్రహ్మ పదార్థాన్ని మరి ఎవరు తెస్తారో ఏం కథనో తెలియదు, కానీ మొత్తమే అయితే బీసీలకు సంబంధించిన అట్టడుగు వర్గాలు ఉంటారు కదా బీసీలలో కూడా, వాళ్ళు పిటిషన్ వేస్తే కోర్టు తిరస్కరించింది, 8 వారాలకు వాయిదేసింది. అప్పటికి ఎలక్షన్లు కూడా అయిపోతాయి. ఇంకా ఓ రకంగా రేవంత్ రెడ్డి సర్కార్కి ఇప్పుడు ఇక అన్ని దారులు ఏం లేవు, ఇంక అడ్డం ఏం లేవు, ఇంకా పరిగెత్తవచ్చు. హుసేన్ బోల్ట్ కంటే ఆయన కంటే ఎక్కువ పరిగెత్తవచ్చు. ఏం లేవు, అడ్డంకులు ఏం లేవు. ఇక వాళ్ళు కూడా ఏంటంటే జూబ్లీహిల్స్లో గెలిచిన ఊపుతోటి, ఉత్సాహంతో వాళ్ళు కూడా గజం గజం ఎగురుతున్నారు. కాబట్టి మరి ఏం జరుగుతుందో తెలియదు. గ్రామాలలో 3000 కోట్లు మరుగున పడిపోతాయి, మురిగిపోతాయి, చేదలు పట్టిపోతాయి. ఎందుకు అనవసరం కానీ ఇట్లా ఎలక్షన్లు పెడుతున్నారు అనేది తెలుస్తుంది. ఏదేమైనా బీసీలు అయితే వ్యతిరేకిస్తున్నాయి. నిరసనలు, ప్రెస్ మీట్లు, రోడ్ల మీద ధర్నాలు, 46 జీవోను సవాల్ చేస్తూ ఇట్లాంటి కాగితాలను మొత్తం కాల్ చేస్తున్నారు ఎక్కడికక్కడ. ఇంక ఏమవుతుందో ఏం, కానీ ఇంక ఏమవుతుందో ఏం కాదు, ఇంక అయిపోయింది. ఇంక ఏముంది, ఇక పాత రిజర్వేషన్లే అవుతున్నాయి, ఇంకా తగ్గించిండ్రు అనేది మాట్లాడుతుండ్రు. సరే, ఏదేమైనా ఈరోజు కోర్టుకు సంబంధించిన వార్తలో భాగంగా ఎలాంటి స్టే విధించలేమని కోర్టు స్పష్టంగా చెప్పింది. ఇక రేవంత్ రెడ్డి సర్కార్కి ఇదైతే ఊరటనే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.